మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలో కాంగ్రెస్ ఆలోచన ఎలా ఉంది? రిజల్ట్ పై ఆ పార్టీకున్న లెక్కలేంటి? గాంధీభవన్ నుంచి జిల్లాలకు ఎలాంటి ఆదేశాలు వెళ్లాయి? టఫ్ అనుకున్న జిల్లాల్లో రెడీ చేసుకుంటున్నటువంటి స్కెచ్ ఏంటి? క్యాంపు పాలిటిక్స్ కు ఛాన్స్ ఉందా? లెట్స్ వాచ్. అన్నీ గెలిచి తీరాల్సిందే. అవకాశం ఉన్న చోటల్లా వచ్చే వాళ్లను కలుపుకొని పోండి, అంతేకాని అవకాశం మాత్రం చేజారొద్దు. జిల్లా నాయకత్వాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దల దిశానిర్దేశమిదే. ఈ ఆదేశాల చుట్టూనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. మున్సిపల్ ఫలితాలు వచ్చిన వెంటనే అధికార పార్టీ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ కూడా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 80% పైగా సీట్లు గెలుస్తామని ధీమాగా ఉంది కాంగ్రెస్ అధినాయకత్వం. అయినా సరే ఛాన్స్ తీసుకోకూడదన్న ఉద్దేశంతో ఎన్నికల పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా ఇన్ఛార్జి మంత్రులను అప్రమత్తం చేస్తూ వచ్చింది. అలాగే ఫలితాల వెల్లడి, చైర్మన్స్ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఈ అలర్ట్నెస్ ను కొనసాగించాల్సిందేనని డిసైడ్ అయ్యారట పార్టీ పెద్దలు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ ఎలక్షన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే చైర్మన్స్ ఎన్నిక టైంలో కూడా ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా పావులు కదపాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇప్పటిదాకా ఎలా ఉన్నా రేపు ఒక్కొక్కటిగా ఫలితాల వెల్లడి మొదలయ్యాక పరిస్థితుల్లో మార్పులు జరగొచ్చని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. అందుకే కింది స్థాయికి అలర్ట్స్ పంపుతున్నారట. మున్సిపాలిటీలో అయినా కార్పొరేషన్స్లోనైనా గెలుపునకు అవసరమైన మ్యాజిక్ వస్తే సరే, లేదంటే ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపుతూ నిర్ణయాలు తీసుకునేలా స్కెచ్ రెడీ అయిందట. క్యాంపు రాజకీయాలు కూడా పెరుగుతున్నందున చైర్మన్, మేయర్ ఎన్నికలు అయ్యే వరకు పార్టీ నేతలు ఎవరూ జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలిసిందే. ఎంత అధికారంలో ఉన్న మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ కదా అన్నది కాంగ్రెస్ పెద్దల అభిప్రాయం. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న సిపిఐ, సిపిఎంలతో కలిసి కొన్ని చోట్ల ఒంటరిగా, ఎక్కువ చోట్ల పోటీ చేసింది కాంగ్రెస్. ఇలా ఫలితాల తర్వాత అవసరాన్ని బట్టి అందర్నీ కలుపుకుని పోవాలని, కొత్తగూడెం లాంటి చోట్ల మరింత ఫోకస్ చేయాలని గాంధీభవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయట. ఇక ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి చోట్ల పరిస్థితి కొంత టఫ్గా ఉన్నా అక్కడ ఎంఐఎం కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఆ బలాన్ని కూడా తనతో కలుపుకొని పోవాలని, అవసరాన్ని బట్టి కలిసొచ్చే వాళ్లతో పాటు సొంత పార్టీ నాయకులను క్యాంపులకు తీసుకెళ్లాలన్న ఆదేశాలు కూడా ఉన్నాయట. ప్రత్యర్థి పార్టీల నుంచి గెలిచిన వాళ్లు, వాళ్లలో తమతో కలిసొచ్చేవాళ్లు ఎవరో జాగ్రత్తగా గమనించి లెక్కలు తీసి పెట్టుకోవాలని పార్టీ పెద్దలు చెప్పినట్లుగా సమాచారం. ఈ బాధ్యత మొత్తాన్ని ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించారట. ఏది ఏమైనప్పటికీ వీలైనన్ని ఎక్కువ మేయర్, చైర్మన్ పీఠాలు తమ ఖాతాలో ఉండాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది కాంగ్రెస్. ఆ ప్రకారం క్యాంపు రాజకీయాలు కూడా గట్టిగానే ఉండొచ్చంటున్నారు పొలిటికల్ పండిట్స్.